ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మరింత ముదిరింది. నిన్నైతే ఏకంగా ఇరాన్కి సంబంధించిన ఒక యుద్ధ నౌకని నీళ్ళల్లో ముంచేసిరు. దాదాపుగా 80 మందికి పైగా జలసమాధి అయ్యారు. కొంతమందినేమో శ్రీలంక రక్షించినట్టుంది ఆ ప్రాంతంలో. సో ఇంకా ఆ దేశం మీద మరింత బాంబులతో, మిస్సైళ్లతో, క్షిపణులతో అమెరికా అండ్ ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనబడట్లేదు. ఇంకొక 4-5 వారాలు కొనసాగినా కూడా ఆశ్చర్యం లేనట్టుగా కనబడుతున్నది. అండ్ మిగతా దేశాల మీద ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పటికే ఆ హోర్ముజ్ జలసంధి క్లోజ్ చేయడం, ఈ ఎఫెక్ట్ తోటి ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు తగ్గిపోతున్న సందర్భం. మన దేశంలో కూడా ఒక 5-6 వారాల తర్వాత ఈ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ దాదాపు ఇరాన్ అండ్ గల్ఫ్ దేశాల నుంచి 20% ఈ ప్రపంచ దేశాలు వాడుకుంటున్నాయి. సో ఆ జలసంధి మూసేయడంతో అక్కడ నుంచి ఆ క్రూడ్ ఆయిల్ చమురు ట్యాంకర్లు రావడానికి ఇబ్బంది అవుతున్నది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎఫెక్ట్. అండ్ స్టాక్ మార్కెట్లు ఎక్కడికక్కడ కుప్పగొలుతున్నాయి, పెట్టుబడులు పెట్టట్లేదు, పెట్టిన వాళ్ళు ఉపసంహరించుకుంటున్నారు. సో ఇట్లాంటి వాతావరణం కనబడుతున్నది ప్రపంచవ్యాప్తంగా. చూడండి, ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసిందట. శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో అటాక్ చేసిందట. సముద్రంలోనే మునిగిపోయిన నౌక. గత నెల 18వ తేదీన విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో ఇరాన్ యుద్ధ నౌక IRIS దేనా అమెరికా దాడిలో ధ్వంసమవుతున్న అదే యుద్ధ నౌక మనకు కనబడుతున్నది. సో ఇది శాటిలైట్ పిక్చర్ ఇది. సో విశాఖలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో ఇదే యుద్ధ నౌక, ఇరాన్ యుద్ధ నౌక పాల్గొన్నది పోయిన నెల ఫిబ్రవరి 18వ రోజున. సో నిన్న డేట్లో ఇగో మునిగిపోతున్న నౌక, ఆ దృశ్యాలు శాటిలైట్ పిక్చర్స్ కనబడుతున్నాయి. దాదాపుగా నౌకలో 140 మందికి పైగా సిబ్బంది ఉన్నారట. అందరూ గల్లంతయ్యారని చెప్తున్నారు. 140 మందికి పైగా సిబ్బంది గల్లంతయ్యారు. 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం. పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి. విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కు యుద్ధ నౌక వెళ్తుండగా ఘటన. తామే దాడి చేశామన్న అమెరికా రక్షణ మంత్రి. ఇరాన్ రహస్య అణుకేంద్రం ధ్వంసం. టర్కీ పైన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అడ్డుకున్న నాటో. లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి, 50 మంది మృతి. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇప్పటి వరకు 1045 మంది చనిపోయారట. ఇరాన్ వెల్లడించింది అధికారికంగా. యుద్ధం తొలి 2 రోజుల్లోనే 650 మంది అమెరికా సైనికుల్ని హతమార్చాం అని ఇరాన్ చెప్తున్నది. సో గత నెలలో ఆ యుద్ధ నౌకకు సంబంధించి విశాఖలో ఇంటర్నేషనల్ పరేడ్లో పాల్గొన్న ఇరాన్ నేవీ బృందం అట ఇది. 140 మెంబర్స్ జల సమాధి. ఆఖరి మజిలీ. గత నెల IFR మిలాన్ 2026లో పాల్గొనేందుకు వచ్చిన ఇరాన్ నేవీ బృందం విశాఖలో పర్యాటక స్థలాల సందర్శన, స్వదేశానికి తిరుగు ప్రయాణంలో ఈ ఘోరం జరిగింది. అంటే వైజాగ్ నుంచి వాళ్ళు ఇరాన్ వెళ్తున్నారనమాట. అమెరికా ఆ యుద్ధ నౌకని పేల్చేసి ముంచేసింది. ఎంత ఘోరం చూడండి. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా దాడులు. ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ మరో కీలక ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసింది. అది కూడా శ్రీలంక తీరం సమీపంలో ఈ దాడి జరిగింది. ఇరాన్కు చెందిన IRIS దేనా అనే నౌక భారత్లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా శ్రీలంక తీరంలో అమెరికా జలాంతర్గామితో దాడికి పాల్పడింది. దీంతో ఇరాన్ నౌక ఆ సముద్రంలో మునిగిపోయింది. అందులోని 140 మందికి పైగా గల్లంతయ్యారు. 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది. అయితే తొలుత ఇరాన్ నౌక ప్రమాదానికి గురైందని భావించారు. ఈ నౌక గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం వచ్చిందట. దీంతో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ నౌకాదళ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న 32 మందిని కాపాడారు. వారు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందట. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు అన్నది ఇప్పుడే చెప్పలేం. ఇప్పటి వరకైతే 87 మృతదేహాలు దొరికినాయట. ఇరాన్ నౌక ప్రమాదానికి గురైన విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి ప్రకటించారు, పార్లమెంట్లో ప్రకటించారు.
నౌకలో సుమారు 150 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలిసింది. ప్రమాదానికి కారణాలేంటో తెలియాల్సి ఉన్నది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి తామే చేశామని అమెరికా ప్రకటించింది. తమ జలాంతర్గామి నుంచి టోర్పెడోను ప్రయోగించి ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశామని అమెరికా రక్షణ శాఖ మంత్రి చెప్పిండు. అంతేకాదు, శత్రు దేశానికి చెందిన యుద్ధ నౌకపై ఇలాంటి దాడి జరగడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి అట. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక యుద్ధ నౌక మీద ఇలాంటి దాడి జరగడం ఫస్ట్ టైం అట, సెకండ్ టైం అట. అండ్ దాంతోపాటు ఇరాన్ రహస్య అణు కేంద్రాన్ని కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ధ్వంసం చేసినాయి. ఇరాన్పై దాడులతో విరుచుకుపడుతున్న అమెరికా అండ్ ఇజ్రాయెల్ వరుసగా 5వ రోజు కూడా ఇరాన్ రాజధానితో పాటు ఇతర కీలక నగరాలపై దాడులు చేసింది. ఇరాన్ నాయకత్వంతో పాటు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి బ్యారేజ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడ్డది. అయితే ఇరాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన YAK-130 ఫైటర్ జెట్ను తమ F-35 ఫైటర్ జెట్లు కూల్చేశాయని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ రహస్య అణు కేంద్రాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. గత ఏడాది జూన్లో ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట 12 రోజుల పాటు జరిపిన దాడుల కన్నా ఎక్కువగా ఈసారి ఇరాన్ అణుకేంద్రంపై బాంబుల వర్షం కురిపించినట్టుగా పేర్కొన్నది. క్రితంసారి జరిపిన దాడులతో ఇరాన్ తమ అణ్వస్త్ర పరిశోధనా కేంద్రాన్ని టెహ్రాన్ శివారులో అండర్ గ్రౌండ్లోకి మార్చుకుందట. అయితే తాము దీన్ని గుర్తించి తమ ఫైటర్ జెట్ల ద్వారా 4000కు పైగా బాంబులు వేశామని చెప్పారు. సో ఇట్లా అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అణు కేంద్రాన్ని కూడా, సీక్రెట్ అణు కేంద్రాన్ని కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందట. పాపం ఈ విశాఖలోని కైలాసగిరిపై ఉన్న గ్లాస్ బ్రిడ్జిని సందర్శించిన ఇరాన్ నేవీ బృందం అట. వీళ్ళంతా ఆ యుద్ధ నౌకలో ఉన్నారు. వీళ్ళతో పాటు మొత్తం 140 మంది ఉన్నారట. ఫైల్ ఫోటో ఇది. లాస్ట్ February 18 to 25 వరకు జరిగిన ఆ మిలాన్ 2026లో పాల్గొని ఆ వైజాగ్లో ఉన్న ఆ టూరిస్ట్ ప్లేసెస్ అన్ని తిరిగిరట వాళ్ళు. అండ్ దాంతోపాటు ఆర్కే బీచ్ రోడ్లో 19వ తేదీన నిర్వహించిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో పాల్గొని కవాతు చేసిరట. ఇరాన్ నేవీ బ్యాండ్ ప్రదర్శన చేసింది. IFR మిలాన్లు February 25న ముగిసినాయి. ఆ తర్వాత వారంతా తిరిగి ఇరాన్కు బయలుదేరారు. విశాఖ నుంచి ఎంతో ఆనందంగా బయలుదేరిన ఆ బృందం శ్రీలంక తీరంలో దాడికి గురి కావడంపై ఇక్కడి నేవీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పాపం అన్యాయం అయిపోయారు వాళ్ళంతా. నెక్స్ట్, సో ఇది ఆ యుద్ధ నౌకను అట్లా ఊల్చేసిరు వాళ్ళు. చూడండి, వందల సంఖ్యలో మరణాలట. ఇప్పటివరకు అయితే దాదాపు 1000 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు. యుద్ధం మొదలైన ఈ 5 రోజుల నుంచి ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో సుమారు 1045 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశానికి చెందిన అమరవీరులు వెటరన్ల వ్యవహారాల ఫౌండేషన్ తెలిపింది. ఆయా మృతదేహాలు గుర్తించి సమాధి చేస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య తేలింది. అయితే ఈ సంఖ్య 787 అని రెడ్ క్రెసెంట్ సొసైటీ పేర్కొన్నది. ఇజ్రాయిల్లో 11 మంది చనిపోయారు. మరోవైపు కువైట్లో ఇరాన్ క్షిపణులను కూల్చే క్రమంలో శకలం తగిలి 11 ఏళ్ల బాలిక చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇక UAEలో 3, బహ్రెయిన్లో 1 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాము తొలి 2 రోజులు జరిపిన దాడుల్లోనే అమెరికా మిలిటరీకి చెందిన 650 మంది ప్రాణాలు కోల్పోవడమో గాయపడమో జరిగిందని ఇరాన్కు చెందిన IRGC పేర్కొంది. ఇరాన్ దళాలు అమెరికాకు భారీ నష్టం చేకూర్చున్నాయట. టర్కీ మీద క్షిపణి కూల్చేసిందట నాటో. ఒక భయంకరమైన వార్ అయితే నడుస్తున్నది. ఇది ఏడదాకా పోద్దన్నది చూడాలి. ఇంకా ఖమేనీ అంత్యక్రియలు జరగలేదట, వాయిదా పడ్డాయట. తేదీని ఇంకా ప్రకటించలేదట. ఎప్పుడు అనేది ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలే. సో ఎవరు కొత్త సుప్రీం లీడర్ అంటే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అట. వెల్లడించిన ఇరాన్ వార్తా సంస్థలు నిజం కాదంటుంది ఇరాన్ ప్రభుత్వం. ఖమేనీ రెండో కుమారుడే ఈ మొజ్తాబా. ఇంకా క్లారిటీ లేదు.